కూడా మేరీ జ్ఞాపకం. సిస్టర్ నేను ఇంచుమించు అన్ని విషయాలు చేస్తామండి. ఉమ్. రికార్డింగ్ స్టార్ట్ చేసి అన్నపూర్ణమ్మ ఆంటీ వచ్చిందా అక్క? వచ్చానన్నా అందరికి వందనాలు. ఆంటీ వందనాలు. సరే సరే, స్టార్ట్ చేసుకుందాం. 4 అవుతా ఉంది. జూమ్ లో కనెక్ట్ అయిన అందరికి ప్రభు నామంలో అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. మరి సమయం అయింది కనుక దేవుని సహాయం కొరకు మన మధ్య ఉన్న అరుణ సురేష్ అక్క గారు ప్రార్థన చేస్తారు. వందనాలమ్మా. వందనాలు అక్క. ఈనాటి మన ప్రేయర్ వారియర్స్ ప్రార్థన సహవాస కూడిక నిమిత్తం చేరి వచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం నాకు అవకాశం ఇచ్చిన దేవునికి శశికళ శాంసన్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఈనాటి మన ప్రార్థన సహవాస కూడిక నిమిత్తము ప్రారంభ ప్రార్థన చేసుకుందామమ్మా. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మితి లేని ప్రేమ కృపా కనికరముల చేత గత రాత్రి అంతా నీ చల్లని రెక్కల నీళ్ళు చక్కగా కాచి కాపాడిన ఆయన ఉదయం మాకు తండ్రి మా ఆయుష్కాలాన్ని పొడిగించి మమ్మల్ని సజీవుల్లో లెక్కలో చేర్చి అంత మాత్రమే కాకుండా అందరిలాగా కాకుండా ఇదిగోనైనా ప్రతి నిత్యము ప్రతిరోజు నిజీవ వాక్కులు వినే భాగ్యాన్ని ధన్యతను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరొకసారి కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎందుకంటే మా నడతని స్థిరపరుస్తున్నావు, మా ప్రవర్తన చూసి ఆనందించే దేవుడు, మేము నేల పడినను చేపట్టుకొని లేవనెత్తేవాడు. అంత మాత్రమే కాకుండా నాయన యథార్థ హృదయాలను రక్షించే దేవుడు నాయన. అంత మాత్రమే కాకుండా మా హృదయాన్ని అంతరిందిరాన్ని పరిశీలించే నీతి కలిగిన దేవా, మరొకసారి వందన స్తోత్రాలు నాయన. ఎందుకంటే మేము ఇంచుకైనా మంచి లేని వారు, నీతి అసలే లేదు ప్రభా. కేవలం పాపములో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలోనే జీవిస్తుండేవారు. అలాగుంటే మా గతి ఏమవుతుంది? అదో గతి, నరకమే మా గతి అని అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతే కదా ప్రభు. అందుకే మా నిమిత్తం నాయన విడిచిపెట్టకు నా మహాభాగ్యాన్ని ఆ దివినే వదిలి భువి చేతించి మానవుడిగా రిక్తునిగా చేసుకుని నాయన సమస్తం వదిలిపెట్టి నాయన ఆ కలువరిలోనైనా మా నిమిత్తం నాయన మీరు ఆ దెబ్బలు నాయన అన్ని పొందారు ప్రభా. ఆయన మేము చేసిన అన్ని పాపాల నిమిత్తం మీరు మా నిమిత్తం శ్రమలు వచ్చు ప్రభా. నాయన గుడ్ల ఎక్కువ మేకలేక రక్తం అయితే మా పాప క్షమాపణ జరగదని నాయన మీరే నాయన మీ రక్తాన్ని మాకు ధార పోసి బలియాగంగా చేసిన ఆయన తండ్రి, మీరు కార్చిన ఆ ప్రశస్త రక్తధారాల ద్వారా రండి మన వివాదం తీర్చుకుని మీ పాపం రక్తం వల్ల ఎర్రగుంటే హిమము వల్లే తెల్లగా చేస్తానన్నారు. ఆయన ఆ విధంగా కెంపు వల్లే ఎర్రగా ఉంటే గొర్రె బొచ్చు వల్లే తెల్లగా చేస్తానని మా రక్తాన్ని అంతటిని శుభ్రపరిచిన ఆయన మీరు కార్చిన ప్రశస్త రక్తధారాల ద్వారా మా పాప జీవితాన్ని అంతా తీసివేసిన ఆయన నీ బిడ్డలుగా చేసుకున్నారు. నీ బిడ్డలైతే నీ రాజ్య వారసులు అన్నారు. అంత మాత్రమే కాకుండా 3వ రోజున మృత్యుంజయుడిగా విజయకేతనాన్ని ఎగిరవేసి ప్రభా తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న ఆయన మాకు ఎలాగో ప్రార్థించాడో తెలియదు, మా మనవులు ఎలాగో చెప్పుకోవాలో మీకు రాదు కనుక నాయన మా నిమిత్తము మూలుగులతో మా నిమిత్తం ప్రార్థిస్తున్నాను ఆయన. మా తండ్రి, మా ఆత్మల కాపరి, మా ప్రధాన యాజకుడా, మా విజ్ఞాపనకర్త, మరొకసారి మీరు చేసిన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు పొందిన దెబ్బల చేత నాయన మాకు స్వస్థ అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నాయన నీకేమిచ్చి నీ రుణం తెచ్చుకోగలము నాయన. మేము చేసిన పాపముల నిమిత్తం నాయన మీ ప్రాణాన్ని మా క్రయ విమోచన ధనంగా పెట్టారయ్యా. అటువంటి వారు ఎవరున్నారా ఈ లోకములో? మీరు మాత్రమే యూనిక్ పర్సన్ నాయన, అసమానులు నాయన. మీతో సమానులు ఎవరు లేరు ప్రభా. ప్రాణం పెట్టేవారు కూడా ఎవరు లేరు నేను. అందుని బట్టి మరొకసారి మీరు చేసిన బలియాగాన్ని బట్టి మరొకసారి కోటాను కోట స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేను. ఎన్ని మార్లు స్తుతించిన ఆ రుణం అట్లా ఉండవలసిందే, తీరదు ప్రభా. ఇదిగో నాయన మరి ముఖ్యంగా నాయన ఈనాడు ఈ ప్రార్థన సహవాసకుడికి మమ్మల్ని అందరినీ జాయిన్ చేసిన వందనాలు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా ప్రభా ఈనాడు నన్ను నడిపించే నీ బిడ్డ శశికళ శాంసన్ గారు బట్టి వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డ నోడలుగా దీవించండి, ఆశీర్వదించండి, పరిచర్యను కూడా దీవించండి. అదే విధంగా కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. అదే విధంగా పాట పాడి అనుకున్న మాటని బట్టి వందనాలు స్తోత్రాలు. నిజంగానైనా ఆ స్వరంతో ఎంత చక్కగా మిమ్మల్ని అయినా వయసు ఎంత ఉంది కాదు నాయన, ఆత్మీయ యవనస్తురాలు ప్రభా. ఆ విధంగా ఎంతో చక్కగా నాయన మీరు ఇచ్చిన స్వరాన్ని ఆయన మీ కొరకు ఉపయోగిస్తుండగా నాయన ఆ బిడ్డ నూరంతలుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా నాన్న మంచి సువార్త గాయకురాలుగా రాబోయే రోజుల్లో వాడుకోమని సన్నిధులు అడిగి వేడుకుంటున్నానయ్యా. అదే విధంగా వర్తమానం అందించే పరిశుద్ధమ్మ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. బిడ్డ స్కూల్లో నుంచి వస్తూ జర్నీలో ఉంటుండగా కూడా నాయన నీ వాక్యాన్ని అందించబోతుండగా బిడ్డకు ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా, ఎటువంటి ఇష్యూస్ రాకుండా నాయన
ఫోన్ల ద్వారానైతే ఇంటర్నెట్ లో ఎటువంటి రాకుండా ప్రభా బిడ్డ చక్కగా వర్తమానం అందించిన ఆయన ఈనాడు మా జీవితాల్లో మా అందరి జీవితాల్లో మా నడతలు తప్పులుంటే మేము ఎలాగ స్థిరపరచబడి మా ప్రవర్తన బాగా సరిచేసుకునే భాగ్యాన్ని ఒకంత ఉద్యోగం ఒకంత పురికొల్పు మాకు అందుకునేటట్లు అటువంటి చక్కటి వర్తమానాన్ని మాకు అందించబోతుండగానైనా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ పరిచర్యను కూడా జీవించమని సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాను. అలాగే నాయన అనేక మంది బిడ్డలు రావాల్సిండగా బిడ్డలందరినీ ఏమైనా చిన్న చిన్నపాటి అబ్స్ట్రక్షన్స్ ఉంటే అన్ని తీసివేసి సకాలంలో వచ్చే కృపను అనుగ్రహించమని సన్నిధిని అడిగి వేడుకుంటూ అలాగో చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఆయన ఎవరైనా ఈ కొద్దిపాటినైనా ఈ వర్షాలు మూలాన ఏదైనా చిన్న చిన్న జ్వరాలు పాపం కోలుతూ ఉంటే ప్రభావ బిడ్డలందరినీ ఒక్కసారి మీరు కాచిన ప్రశస్త రక్తధారలతోనైనా మీరు ఒక్కసారి తాకితే చాలు నేను వాళ్ళందరూ నయమైపోతారయ్యా. ఎందుకంటే ప్రపంచానికి పరమ వైద్యుడు మీరే నాన్న. అందరిని బట్టి అడుగుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో, ఏమైనా సమస్యలు ఉంటే అతలాకుతలం అయిపోతుంటే వాటన్నిటిని ప్రక్కకు పెట్టేసి ప్రభా నీ జీవవాక్కుల ద్వారా నాయన అందరం బలపడి స్థిరపడి నిండారుగా నీ వాక్యాన్ని మేము భుజించుకొని నాయన అది న్యూట్రిషన్ ఫుడ్ కంటే ఎక్కువైంది కదా నాయన. ఆహారాన్ని మేము తీసుకొని మా హృదయంలోనైనా ఇంకా ఏమైనా కరుడుగట్టిపోయి ఉంటే అవన్నీ పారద్రోలుకునే భాగ్యం దయచేయమని అలాగని చేస్తూ చేయబోతున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నాయన కెజకి నాన్న దీవించండి, ఆశీర్దించండి. నాయన అక్క కూడా గత కాలంలో కొంత నాయన జలుబు దగ్గున్నప్పుడు తీసివేశారు. వందనాలు స్తోత్రాలు నాయన. మంచి ఆయన దగ్గర నింపండి ప్రభా. అవునయ్యా నీ బిడ్డల ప్రార్థన ద్వారా ఎంతగానో అందరినీ నాయన ఏరుకుంటుంది, నాయన అందరినీ కూర్చుకుంటుంది. వర్తమానం అందించే వాళ్ళని, ప్రిసైడింగ్ చేసే వాళ్ళని, పాట పాడేవాడిని నాయన. అప్పటికి మీరు ఇచ్చిన ఆ గొప్ప ధన్యతను బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఇలాగ పరిచయం చేస్తున్న ఫిలిప్ గారిని కూడా దీవించండి, ఆశీర్దించండి. ఇలాగ అనేక మంది బిడ్డలు ఉంటుండగా నాయన పరిచర్యలు వాళ్ళందరినీ నాయన కడవరి దినాల్లో ఉంటుండగా నాయన ఇంకా ఆత్మల సంపాదనలో ముందుకెళ్లే బిడ్డలుగా అందరినీ ఆయురారోగ్యాలు తింపమని అలాగే చేస్తూ చేయబోతున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు. నేను ఆయన గత కొన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాలు నిండిపోయిందయ్యా ఈ మా ప్రార్థనా సహవాస కోరికను నన్ను మీరు సాగిపోస్తున్న ఉదాహరణ బట్టి వందన స్తోత్రాలయ్యా. అంత మాత్రమే కాకుండానైనా ఈ ఊరు వాళ్ళు కాకుండా అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎంత చక్కగా కమిట్మెంట్ తో వస్తారయ్యా. వాళ్ళందరికీ మంచి ఆయురారోగ్యాలు దయచేయమని మీ సన్నిధిని అడిగి వేడుకుంటున్నాయినా. ఈనాటి మా ప్రార్థనా సహవాస కోరిక ఆదురుని అంతం వరకు మీరే ఉండాలయ్యా. మీరు మాత్రమే అధ్యక్షత వహించాలి. మీరు మాత్రమే ప్రతి దాంట్లో ప్రత్యక్షపరచబడాలి ప్రభా. మీ నామానికే మహిమ గంట రావాలి కనుక ప్రభా. అలాగున్నాయినా ఎటువంటి అబ్జెక్షన్ రాకుండా ప్రతి ఒక్కరు మీట్లో పెట్టుకుని వాక్యం వినే భాగ్యం దయచేయమని అలాగే చేస్తూ చేయబోతూ మా విన్నపాలు ఆలకించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ మా ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారులు త్వరలో రారాజుగా రానయ్యన్న యేసయ్య శక్తి కలిగిన నామమునే అడిగి వేడుకుని ప్రార్థించి పూజించి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్. మొదటిగా ప్రార్థన చేసిన అరుణ సురేష్ అక్క గారికి ప్రభు నామంలో వందనాలు. వందనాలక్క. వందనాలక్క. అలాగే మన మధ్య ఉన్న మరి అన్నపూర్ణమ్మ ఆంటీ గారు, ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ గారు ఇప్పుడు మనకు దేవుడిని స్తుతిస్తూ ఒక పాట పాడతారు. ప్రభు నామంలో ఎస్టర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో చేరి వచ్చిన సహోదరులందరికీ నా ప్రేమ వందనాలు. స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలులు మదిదలచి స్తుతి చేయవే మనసా పాతాళము నుండి నీ ప్రాణమును విమోచించి రక్షించినావు. పాతాళము నుండి నా ప్రాణమును విమోచించి రక్షించినావు. అంతము వరకు నన్నాదుకొను విభుని, అంతము వరకు నిన్నాదుకొను విభుని. స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలులు మదిదలచి స్తుతి చేయవే మనసా.
ఎన్నికలేని మంటి పురుగువు, యోగ్యత లేని అన్యజనుడవు. ఎన్నికలేని మంటి పురుగువు, యోగ్యత లేని అన్యజనుడవు. ధన్యుని చేసిన ప్రేమనాథుని, ధన్యుని చేసిన ప్రేమనాథుని, స్తుతి చేయవే మనసా. ప్రభుని దిన మేలులు మదిదలచి, స్తుతి చేయవే మనసా. శోధన వేళలో జయమునిచ్చి, ఆపద వేళలో నేనున్నానని. శోధన వేళలో జయమునిచ్చి, ఆపద వేళలో నేనున్నానని. అభయమును సగిన ఆ ఘన ప్రభుని, అభయమును సగిన ఆ ఘన ప్రభుని, స్తుతి చేయవే మనసా. ప్రభుని దిన మేలులు మదిదలచి, స్తుతి చేయవే మనసా. వందనాలు ఆంటీ. ఆంటీ గారు మనందరికి పరిచయం కదా. నిజంగానే దేవుడు ఆంటీ గారి స్వరంలో తేనెతో నింపాడేమో. పాడుతుంటే ఎంత చక్కగా ఇంకా వినాలనిపిస్తుంది కదా. స్తుతి చేయవే మనసా. ప్రభు చేసిన మేళ్ళు ప్రతి దినము, నిజమే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మరి ఆ రక్షణ బట్టి మనం ప్రతి దినము దేవుని స్తుతించాలి కదా, మనసారా స్తుతించాలి కదా. ఆయన మనం రక్షించుకోకపోతే మన గతి పాతాళమే కదా. ఆయన ప్రాణం ఇచ్చి మనం రక్షించుకున్నాడు, అంతం వరకు మనతో ఉంటాడంట. ఎన్నిక లేని మనం కదా, ఎన్నికే లేదు మనకు, కానీ ఆయన మనల్ని ఎలా చేశాడు, యోగ్యులుగా ధన్యులుగా చేశాడు. అలాంటి గొప్ప ప్రభుని మనసారా మనం అందరూ ఆంటీతో కూడా మనం కూడా హృదయాల్లో స్తుతించినాం కదా. కాబట్టి చక్కని పాట పాడిన మరి ఆంటీ గారికి మరి ఒకసారి ఎస్తర్ ప్రేయర్ తరఫున, అలాగే ప్రభు నామంలో కూడా వందనాలు ఆంటీ. వందనాలు అన్న, అందరికి వందనాలు. వందనాలు ఆంటీ. ఇప్పుడు మన మధ్య పరిశుద్ధమ్మ అక్క గారు ఉన్నారు కదా. అందరికీ తెలుసు, అక్క గారు చాలా సార్లు వాక్యం అంతా పంచుకున్నారు. ఇప్పుడు ఈ సమయాన్ని మరి అక్క గారికి ఇస్తాము. అక్క. ఓకే అమ్మా. వందనాలు అక్క. వందనాలమ్మా. మొదటిగా దేవుని నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. జూలో చేరి వచ్చిన సోదరులందరికీ మన ప్రభువులు రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్యమైన నామములో నా వందనములు తెలియజేస్తా ఉన్నాను. మరి అవకాశం ఇచ్చిన కేజీ అక్క గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా మనం ఒక చిన్న క్విజ్ చూసుకొని క్విజ్ క్వశ్చన్స్ తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇటలీ వెళ్లే ఓడ ప్రయాణంలో పౌలుపై దయ చూపిన శతాధిపతి ఎవరు? ఎవరండి? యూలి. 27:3 ఉంటుంది. తర్వాత నాకును యావత్ సంగమునకును ఆతిథ్యం ఇచ్చు డాష్ వందనములు తెలియజేస్తున్నాడు. గాయు. సమరయలోని సుఖార ఊరిలోని బావి ఆ భూమిని యాకోబు ఏ కుమారునికి ఇచ్చాడు? యోసేఫ్. కరెక్ట్ అక్క. ఆంద్రేయ పేతురులు ఏ పట్టణపు వారు?
బెత్సయిదా కరెక్ట్. ఎమ్మాయి గ్రామం యెరూషలేమునకు ఎంత దూరంలో ఉన్నది? ఆమడ దూరం. దూరంలో ఉంది. కరెక్ట్ అక్క. అరిస్తార్కు ఏ పట్టణస్థుడు? ఎవరండి? అరిస్తార్కు ఏ పట్టణస్థుడు? దెసలోనికా పట్టణస్థుడు. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు దేనిని త్వరపడనీయకూడదు? మన మనసు, మన నోటిని హృదయాన్ని కూడా. నోటిని హృదయాన్ని. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఏమి చేయుట శ్రేష్టమో? సమీపించి మౌనంగా ఉండుట. ఆలకించుట. ఆలకించి మౌనంగా ఉండుట. నెక్స్ట్, యెహెజ్కేలు గ్రంథమును భక్షింపగా అతని నోటికి ఎలా ఉండెను? తేనె వల్ల తీయగా. దేని వలే ఉంది, కడుపులోకి వెళ్ళాక చేదుగా ఉంది. తూనిక ప్రకారము దినం ఒకటింటికి ఎన్ని తులముల ఎత్తు చొప్పున ఆహారాన్ని భుజించాలని యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు? 20 తులముల ఎత్తు. యెహెజ్కేలు తండ్రి ఎవరు? హకల్యా కుమారుడైన నెహెమ్యా. బూజీ కుమారుడు. కరెక్ట్. కేబార్ నది ఏ దేశమందు కలదు? కరెక్ట్. యెహెజ్కేలు చూచిన ఆ 4 జీవుల అరకాళ్ళు ఏ జంతువుల కాళ్ళ వలె ఉండెను? కరెక్ట్ కరెక్ట్. గప్పాల మారి అని దేనికి పేరు? బబులోను దేశమా? ఐగుప్తు దేశం. ఐగుప్తు కరెక్ట్ అక్క. 37. యెషయా ప్రవక్త గారు ఎవరికి సూచనగా దిగంబరిగా ఉండెను? ఇశ్రాయేలుకు. దేశాల పేర్లు ఇచ్చాడు అక్కడ. ఐగుప్తును గూర్చి, కూషును గూర్చి సూచనగా ఉన్నట్లుగా ఉంది. తర్వాత భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమిచ్చుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాను? స్తుతి వస్త్రం. కరెక్ట్. నెక్స్ట్, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడ ఆదరించును? యెరూషలేములోనే. కరెక్ట్. యెహోవా నాకు డాష్ చేయుట ఇష్టము? న్యాయం జరిగించటం. న్యాయము. కరెక్ట్. దేనికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు? నిందకు ప్రతిగా. కరెక్ట్. అవమానం. బూడిదకు ప్రతిగా పూదండను ఇచ్చుటకు యెహోవా ఎవరిని పంపి ఉన్నాడు? పౌలునండి. మన ప్రభు అయిన యేసయ్యని పంపించినట్లుగా అక్కడ చూస్తాం. వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. క్విజ్ ప్రశ్నలు చక్కగా ఆన్సర్ చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువని సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, సృష్టికర్త అయిన దేవుడో ప్రభువా, అల్ఫా ఓమెగా, ఆది అంతము లేని దేవుడో ప్రభువా,
నైనా వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్న దేవుడు, నైనా పరలోకమందును భూమి యందును సర్వాధికారం కలిగిన దేవుడు ప్రభు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం మహాదేవ. మరి సాయంత్రం వేళ ప్రభు ఈ రీతిగా ప్రభు ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేమందరం ఒక కుటుంబంగా ప్రభు నీ పాద సన్నిధిలో నైనా గడపడానికి చేరి రావడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను బహుగా స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం నాన్న. మరి నైనా అన్ని లేఖనాలు చదువుకున్నాం, నీ ఆత్మ సహాయం కోసం వేచి ఉన్నాం ప్రభు. నీ ఆత్మతో నింపండి, నీ బూరగా మాత్రమే నన్ను వాడుకోండి ప్రభు. వ్యర్థమైన మాటలు నా నోట రాకుండా ప్రభు నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని నాయన నాకు మాకు చేరి వచ్చిన బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా ఈ సమయం ఉండేలాగున మీరే దీవించుదరని నీ వాక్య వర్షాన్ని నాయన సమృద్ధిగా కుమ్మరించండి, మా హృదయాలను తెప్పరిగా చేయమని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యమై ఉన్న యేసయ్య నామములోనే స్తుతించి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్న భాగాన్ని బట్టి విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి జీవితంలో ఎలా పరిగెత్తాలి, దేనికోసం పరిగెత్తాలి, తర్వాత పరిగెత్తేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత మన పరుగులో ఆత్మీయ పరుగు లేకపోతే విశ్వాస పరుగులో విశ్వాస జీవితంలో మనం సాగిపోతుండగా గమ్యానికి చేరాల్సిన మెట్లేంటి అనేది మనం కొన్ని తలంపులు మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి విశ్వాస యాత్రలో పరుగులెత్తుట అనగా విశ్వాస జీవితంలో ముందుకు సాగుట కదమ్మా. మరి సంఘం తన స్వారూప్యంలోకి ఎదగాలని ప్రభువు ఆయన తన వాక్యం అనే ఉదక స్నానం మనల్ని అందరినీ కూడా ఉదక స్నానం చేపిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఈ జీవితం కొద్ది జీవితం త్వరగా ముగిసిపోతుంది. మరి ఈ లోకం శాశ్వతం కానే కాదు మనకు తెలుసు. అద్భుతమైన ఈ మానవ సృష్టి, ఈ శరీరం, ఈ దేహం మరి ఒకనాడు దుమ్ముగా ధూళిగా అయిపోతుంది కదమ్మా. మరి ఇలాంటి మన వెంట రాని ఈ శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తున్నాం, మన వెంట వచ్చే ఆత్మని ఎంతగా పోషిస్తున్నాం మరి చూసుకోవాలి. మనం ప్రతి ఒక్కరం కూడా చూసుకోవాలి మన అంతరంగంలోకి. మరి మనం యాత్రికులం, ప్రయాణికులం కదా. మరి ఇశ్రాయేలీలు తమ యాత్రలో అరణ్య యాత్రలో ప్రయాణం చేసి కనాను చేరినట్లుగా మనం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం కూడా ప్రయాణించి ఆ పరమ కణానికి చేరవలసిన వారమై ఉన్నాం కదమ్మా. మరి మన పేరే విశ్వాసులం. మన ప్రభువుని, దృశ్యమైన ప్రభువునైతే మనం చూడలేదు, తర్వాత మనం హెవెన్ చూడలేదు, హెల్ కూడా మనం చూడలేదు. అయితే వాక్యంలో గుప్తమై ఉన్న అదృశ్యమైన క్రీస్తుని మనం చూస్తా ఉన్నాం. తర్వాత దినదినము వాక్యం అందున్న గుప్తమై ఉన్న క్రీస్తుని మనం చూస్తున్నాం. చూడక నమ్మిన వారు ధన్యులం కదమ్మా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహం పరిగెత్తుతా ఉందంట. మరి దానికి ముందు మనం చూసినట్లయితే 11వ అధ్యాయం దాని కొనసాగింపు మనం చూసినట్లయితే అక్కడ విశ్వాస వీరులు ఉన్నారు కదా, హీరోస్ ఆఫ్ ఫెయిత్ మనం చూస్తాం. ఎంతో మంది విశ్వాసులు, మరి మన ముందు ఉన్న భక్తులు, వారి యొక్క భక్తి జీవితం, వారిని గురించిన వివరాలు, వారి పేర్లు మొత్తం కూడా మనం 11వ అధ్యాయంలో చూస్తాం. మరి హెబ్రీ 11వ అధ్యాయంలో మనం కూడా ఆ భక్తుల్లాగే జీవించాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మరి మనం 11వ అధ్యాయం యొక్క కొనసాగింపే ఈ 12వ అధ్యాయం, హెబ్రీ 12వ అధ్యాయం మనం చూస్తా ఉన్నాం. మరి విశ్వాస జీవితాన్ని ఇక్కడ పరుగుతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం కదమ్మా. మరి ఆ పరుగులో ఎవరెవరు పరిగెత్తాలి అని చూసినట్లయితే ఇక్కడ మొదటిలోనే మనం చూస్తాం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా మనము అన్నాడు. అంటే ప్రతి ఒక్కరు, విశ్వాసి అయిన ప్రతి ఒక్కరు రక్షింపబడిన నాటి నుండి మరి మన ప్రతి ఒక్కరు ఆ పరుగులో ఉన్నట్లుగా మనం చూస్తాం. మనం అందరము అయితే పరుగులో ఉన్నాం అని చూస్తా ఉన్నాం. అలాగైతే రక్షించబడిన వారు అందరూ పరుగులో ఉన్నారా?
కొందరు ఉన్నారా అని చూస్తే అందరూ అని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ పందెపు రంగంలో లేదా ఈ పోరాటంలో మన ప్రత్యర్థులు ఎవరు ఇక్కడ అని చూస్తే మీరు అపవాదిని ఎదిరించుడి అంటున్నాడు. అంటే అపవాదిని ఎదిరించుడి అంటున్నాడంటే మనం ఎవరితో పోరాడుతున్నాం? అపవాదితో పోరాడుతున్నాం. మరి ఆత్మకు శరీరానికి నిరంతరము పోరాటమే కదమ్మా. మరి ఆత్మీయ పోరాటంలో మరి మన ప్రత్యర్థులు ఎవరంటే లోకము, శరీరము, సాతానుడు, తర్వాత మనం పోరాడునది అంధకార సంబంధులకు లోకనాథులు అంటున్నాడు కదా ఎఫెసీ పత్రికలో. వీరందరితో మనం పోరాడుతున్నాం. మరి ఇలాగా పోరాడుతూ ఉన్నప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాం? ఒక ఆటలో చూసినట్లయితే, జట్టు ఆటలు చూసినట్లయితే 2 గుంపులు ఉంటాయి, గెలిచే గుంపు, ఓడే గుంపు. అలాగే మన ప్రత్యర్థులతో మన ఆత్మీయ జీవితంలో మనం ఏ గుంపులో ఉన్నాం? గెలిచే గుంపులో ఉన్నామా? జయ జీవితం పొందే వారంగా ఉన్నామా? మరి ఓటమి పాలయ్యే గుంపులో మనం ఉన్నాం. ప్రతి సంఘంలో 2 గ్రూపులు మనం చూసుకోవచ్చు. మరి గెలిచేవారు, ఆత్మీయంగా జయ జీవితం జీవించే వాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా ఓడిపోయే వాళ్ళు ఉంటారు. ఆత్మీయ జీవితంలో జయ జీవితం జీవిస్తున్నప్పుడు ఎంతో తృప్తి, ఆత్మకు ఎంతో సంతోషం, పరిశుద్ధాత్మ దేవుడికి ఎంతో ఆనందం. మరి ఓడిపోయినప్పుడు, ఈ ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి దుఃఖం, మనకు కూడా దుఃఖం, మనకు కూడా అవమానం, మరి తలదించుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఒకసారి గెలిచిన వారు నిరంతరం గెలుస్తారనేది మనం చూడము. మరి దినదినము పోరాటం. మరి మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో భయముతోనూ భక్తితోనూ కొనసాగించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం పరిగెత్తారు. ఆ 11వ అధ్యాయంలో ఉన్న గొప్ప భక్తులందరూ కూడా వారు పరిగెత్తినట్లుగా ఆత్మీయ జీవితంలో మనం చూస్తా ఉన్నాం. మరి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలా మన ముందు ఉన్నారంట. వారు మనలాంటి వారే, కానీ వారి విశ్వాసం ద్వారా జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయం మనం చదివినప్పుడు మనల్ని ప్రోత్సాహపరిచే వారిగా ఉన్నారు వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. ఎంతగా ప్రోత్సాహపరుస్తా ఉన్నారంటే మనం ఆ భక్తులంతా మనల్ని ఎంతో ఉత్తేజపరిచే వారిగా చూస్తాం. మనం 11వ అధ్యాయం చదివినప్పుడు మేము ఉన్నాం, మేము జీవించాం విశ్వాసం ద్వారా, మీరు కూడా అలా జీవించండి అని వాళ్ళు మనకి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆనాడు టీవీలు లేవు, మ్యాగజైన్స్ లేవు, మరి ప్రచార సాధనాలు లేవు, తర్వాత ఎలాంటి సదుపాయాలు లేకుండానే ప్రయాణ సాధనాలు లేవు. అయినా వాళ్ళు ఎంత భక్తి జీవితం జీవించారు కదా. మరి బైబిల్ చూసినట్లయితే మనం ఈ చాప్టర్ ని స్టడీ చేస్తే వాళ్ళు ఎంతగా జీవించారో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళందరూ మనల్ని అలాగే జీవించాలని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎందుకు జీవించాలి, విశ్వాసపు ఎందుకు పరిగెత్తాలి, ఎలా పరిగెత్తాలి అనేది చూద్దామమ్మా. విశ్వాస జీవితంలో ఎందుకు పరిగెత్తాలి అంటే మనం 1 కొరింథీ 9:24 లో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9:24-25. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. పందెపు రంగమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయంలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము అని మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే దేని కొరకు పరిగెత్తుతున్నారంటే, పందెపు రంగంలో పరిగెత్తే వాళ్ళు బహుమానం కొరకు పరిగెత్తుతున్నారంట. మరి మోషే భక్తుడిని మనం చూసినట్లయితే మోషే దృష్టి అంతా ప్రతిఫలంగా పొందబో బహుమానం పైనే ఆయన దృష్టి ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. మరి పందెపు రంగంలో పరిగెత్తే వాళ్ళు మరి
బహుమానం రావాలి అంటే మనకు ఆ పరలోకంలో అక్కడ బహుమానం రావాలంటే ఇక్కడ బాగా పరిగెత్తాలని కదమ్మా. మరి ఈ లోకంలో ఎలా పరిగెత్తుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మరి ఈ లోకంలో ఆటల పోటీలు ఎన్నో చూస్తాం మనం. తర్వాత ఇంకా అందాల పోటీలు చూస్తాం, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో ఎన్నో పోటీలు చూస్తూ ఉంటాం. ఈ లోకం ఇచ్చే బహుమానాలు క్షయమైనవి, మన ప్రభు ఇచ్చే బహుమానం అయితే అక్షయమైనదిగా మనం చూస్తాం. ఎలా పరిగెత్తాలి అంటే ఎందుకు దేని కొరకు పరిగెత్తాలంటే బహుమానం కొరకు పరిగెత్తే వారంగా మనం ఉండాలి. అలాగైతే నీవు నేను అలాగ పరుగులెత్తుతున్నామా విశ్వాసి, ప్రియ సోదరి? మరి వేటి కొరకు పరుగులెత్తుతున్నాం? మన పరుగు లోక సంబంధమైన వాటి కొరక, లేకపోతే పర సంబంధమైన వాటి కొరక? దేనికోసం ప్రయాసపడుతున్నామా? మరి గలతీలను చూసినట్లయితే గలతీ సంఘస్థులు గలతీ 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుండ్రి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను అంటున్నాడు. బాగా పరిగెత్తుతున్నారంట మా గలతీ సంఘస్థులు, కానీ అడ్డగించాడు. బాగా పరిగెత్తుచుండ్రి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను అంటున్నాడు. మరి ఈ గలతీ సంఘస్థులు చక్కగా మరి ముందుకు సాగిపోతా ఉన్నప్పుడు వాళ్ళని సాతానుడు అడ్డగించినట్లుగా చూస్తా ఉన్నాం. అడ్డగించేవాడు సాతానుడు కదమ్మా. మరి వాళ్ళు అడ్డు తగిలి వెనుదిరిగినట్లుగా చూస్తున్నాం, వెనుకబడ్డట్లుగా చూస్తా ఉన్నాం, విశ్వాసంలో నేను తొలగిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. మరి మనం ఎలా ఉన్నాం? నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా లేస్తాడు కదా. మరి మనం ఎలా ఉన్నాం? గలతీలు అయితే పడిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. మరి విశ్వాస జీవితాన్ని జట్టితో పోల్చాడు కదమ్మా. మనం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5లో చూసినట్లయితే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే కిరీటం దొరకదు అంటున్నాడు భక్తుడు. జట్టి అంటే ఎవరమ్మా? ఆటగాడు, అథ్లెట్. మరి అథ్లెట్ చక్కగా పోరాడాలి, నియమం ప్రకారం పోరాడాలంటమా. మరి 3 పూట్ల కమ్మగా తిని హాయిగా నిద్రపోతే మరి ఆ గేమ్స్ లో రాణిస్తాడా? మరి వాళ్ళు ఎన్నో నియమాలు పాటించాలి, ఎంతో కఠోరమైన సాధన చేయాలి. అప్పుడే వారికి ఆ బహుమానం, లేకపోతే ఆ మెడల్, ఆ కిరీటం పొందుకునేవారుగా మనం చూస్తాం. మరి ఆటలో చూస్తాం, సపోజ్ రన్నింగ్ రేస్ లో 10 మంది పరిగెత్తుతున్నారనుకో, నేను 9వ 10వ వాడిగా వస్తే చాలే అనుకుంటున్నామా మనం? మరి అలాగా వెనుకబడినప్పుడు మనకి అవమానం, సిగ్గు పొందే వారంగా మనం చూస్తాం. మనం బాగుగా పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం. మరి ఈలోక ఆటలను చూసినట్లయితే అవి విగ్రహాలు. ఈలోక ఆటలన్నీ ఏ గేమ్ అయినా కానీ, ఒక ఆంటీ నాకు తెలుసు, ఆమె క్రికెట్ ఇంకా 24 hours నిద్రపు ఆహారాలు మాని చూస్తూ ఉంటది. ఈలోక విగ్రహాలన్నీ కూడా ఈలోక ఆటలన్నీ కూడా విగ్రహాలు అని మనం ఎరుగుదుము. మరి ఈ ఆటలో పరిగెత్తేటప్పుడు ఎలా ఉంటుంది మనకి? ఒక గేమ్ లో పరిగెత్తేటప్పుడు పట్టు వదలక పరిగెత్తేటప్పుడు ఎంతో బాధ, శ్రమ, మరి ఒత్తిడికి గురి అయ్యే వారంగా ఉంటున్నాం. గెలవడము ఆనందమే గాని పరిగెత్తడం, ప్రయాసపడటం ఎంతో కష్టంగా ఉంటుంది. మరి మన భక్తుల్ని చూసినట్లయితే ఎంతగా పౌలు గారు, స్టెఫన్, శిష్యులు అందరూ, మరి హెబ్రీ 11వ అధ్యాయంలోని భక్తులందరూ కూడా ఎన్నో శ్రమలు పొంది ఆ ప్రభు కోసం హతసాక్షులైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఎందుకు పరిగెత్తాలి అనేది మనం చూసాము. రెండవదిగా హౌ టు రన్, ఎలా పరిగెత్తాలి అనేది మనం చూసినట్లయితే ఇక్కడే చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ లైన్లో రెండవ వచనం 4, పరుగు పందెంలో పరిగెత్తడానికి ఓపిక అవసరం, సహనం అవసరం అని చూస్తా ఉన్నాం. మరి ఎంతో ఓపిక. మరి విశ్వాస యాత్రలో పరిగెత్తాలి అంటే, ప్రయాణించాలంటే ఎంతో ఓపిక అవసరం అని చూస్తా ఉన్నాం. అలాగే పరుగు పందెంలో పరిగెత్తడానికి కూడా
ఎంతో ఓపిక అవసరం. మరి ఆ కీర్తనలు మొదటి 41లో చూసినట్లయితే మరి దావీదు గారు సహనంతో పరిగెత్తాడంటమ్మా. మరి అలాంటి సహనం, ఓర్పు ఎంతైనా మన భక్తి జీవితంలో అలవర్చుకునవలసిన వారంగా, పెంపొందించుకునవలసిన వారంగా మనం ఉంటున్నాం. మరి పౌలు గారు యాత్ర జీవితంలో మనం చూసినట్లయితే 2 కొరింథీ 11:23లో మనం చూస్తాం. ఒక పెద్ద లిస్టు ఆయన యొక్క ప్రయాణం. అపరిమితంగా దెబ్బలు తిన్నాడంట, అపరిమితంగా, అది అన్లిమిటెడ్. మరి తర్వాత ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, 195 దెబ్బలు తిన్నాడు పౌలు గారు ఆయన విశ్వాస యాత్రలో లెక్కిస్తే. రాళ్లతో కొట్టబడ్డాడు ఎన్నో సార్లు. కపట సహోదరులు అయిన ఆపర్ల ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇక్కట్లు చూస్తాం. ఆయన విశ్వాస యాత్రలో ఆయన పరుగు ఆగిందా? ఆయన పరుగు ఆగలేదు. ఆయన పరుగు ముగించాడు. మంచి పోరాటం పోరాడి తిని అంటున్నాడు కదమ్మా. మరి మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మరి పౌలు గారు రాస్తూ ఇంకా 2 తిమోతి 3:1లో 2 తిమోతి పత్రిక 3:11 అంతియోకయ, లుస్త్రయలో, ఈకొనియలో కలిగిన విశ్వాస ఈయన యొక్క చూద్దాం ఒకసారి. 2 తిమోతి 3:11 తీస్తే ఎవరైనా చదవండి. 4:7 మంచి పోరాటం పోరాడుతున్నదేనా? 2 తిమోతి 3:11 ఓకే. అంత్యోకయ, ఈకొనియ, లుస్తు అను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవమును తెలుసుకున్న వాడని నన్ను వెంబడించి తిని అట్టి హింసలు సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు. చాలమ్మా, థ్యాంక్ యూ. మరి పౌలు గారు లుస్త్రలో, ఈకొనియలో ఆయన పొందిన శ్రమలన్నీ కూడా తెలుసుకొని ఆయన వెంబడించారు. ఆయన సహనం, నా సహనం నీకు తెలుసు అని అక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించను. ఆ హింసలన్నీ సహించిన వాడుగా మనం చూస్తాను. ఎంత సహనమో పౌలు గారికి కదమ్మా. మరి దావీదు మహారాజుకి సహనం అని చూస్తా ఉన్నాం. ఆయన సహనంతో కనిపెట్టాడు. మరి యోబు గారి సహనం చూసినట్లయితే ఆయన ఈ మహాశ్రమలు చుట్టుకొని ఉన్నప్పుడు ఆయన దృష్టి అంత సర్వశక్తుల వైపే ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి చివరిగా మన ప్రభు అయిన యేసయ్య సహనం చూద్దాం. ఆయన సహనం ఇక్కడ చూద్దాం. హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్లో మనం చూసినట్లయితే మన ప్రభు యొక్క సహనం. హెబ్రీ 12:2 మీరు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడాయను అంటున్నాడు. ఆయన సిలువని సహించిన వాడిగా చూస్తా ఉన్నాం మన ప్రభు. ఆయన ధవలవర్ణుడు, రత్నవరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన ఆ ప్రభు. తర్వాత మనం హెబ్రీ 7:26లో చూసినట్లయితే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆ ప్రధాన యాజకుడు, ఆకాశముల కంటే మిక్కిలి హెచ్చి అయిన ఆ ప్రభు మన కోసము సిలువ శ్రమలు సహించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఆయన మన పాప భారాన్ని, మన శిక్షని ఆ ప్రభు శివలో మోసినట్లుగా చూస్తా ఉన్నాం. 2 కొరింథీ 5:21లో పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడిన అని చూస్తా ఉన్నాం. అరచేతితో కొట్టారు, ఆయన్ని గుద్దారు, మరి ఉమ్మివేతలు, అపహాసం, మరి ఎంతో ఆయన గేలి చేశారు. యూదులు రాజా నువ్వు దిగిరమ్మున్నారు, మరి
ఎంతగా ఆయనని అవమానపరిచిన, కొట్టిన, ఎంతగా హింసించిన మన ప్రభు ఆ శిలువని సహించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆయన పాపం చేయలేదు, ఆయనలో ఏ నేరము దోషం లేదు. నిలువెల్ల పాపాత్ములం మనము. మన పాపం కోసం, మన దోషం కోసం ఆ ప్రభు ఆ శిలువ శ్రమను సహించినట్లుగా చూస్తా ఉన్నాం. శిలువలో మౌని అయినట్లుగా చూస్తున్నాం. సృష్టికర్త ఈ ముల్లోకాలను ఆ ఏలిక ఆ ప్రభు ఆ రాజుల రాజు మన కోసం ఆనాటి పొంతె పిలాతు అధికారులు అందరి ఎదుట తల వంచుకొని మౌనంగా నిలబడినట్లుగా చూస్తా ఉన్నాం. శిలువని ఎంతగా సహించాడో మరి మనకు కూడా విశ్వాస యాత్రలో మన ప్రభు ఎంతో మాదిరిగా ఉన్నాడు. ఆయన యొక్క సహనం, ఆయన యొక్క సాత్వికం మనం కలిగి ఉండాలని మనం హెచ్చరించబడతా ఉన్నాం ప్రియులారా. మరి ఆయన ఎలా పరిగెత్తాలి, హౌ టు రన్ అనే దాంట్లో మనం ఓపికను చూసాము. తర్వాత సహనంతో ఓపికతో పరిగెత్తాలని మనం చూసాము. రెండవదిగా చూసినట్లయితే ఎటు చూస్తూ పరిగెత్తాలి. ఎటువైపు చూస్తూ పరిగెత్తాలంటే 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇక్కడే చూస్తాం. యేసు వైపు చూచుచు 2వ వచనంలో చూస్తాం. యేసు వైపు విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచూ మనం పరిగెత్తాలి. మన భక్తి జీవితంలో మనం మరి ఈ అటు ఇటు చూస్తే, లోకం వైపు చూస్తే, దృష్టి మరలిస్తే మనం పడిపోయే వాళ్ళంగా ఉంటాం కదమ్మా. మరి ఓడిపోయే వాళ్ళంగా ఉంటాం. దృష్టి మరలకూడదు మన ప్రభు మీద నుండి. మరి ఆయన వాగ్దానాలను బట్టి సాగిపోవాలి, మరి ఆయన వాక్యాన్ని బట్టి సాగిపోవాలి మనం. మరి కొందరి దృష్టి చూద్దాం. దావీదు మహారాజు యొక్క దృష్టి కీర్తనలు 25:15లో నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది అంటున్నాడు. ఆయన నా పాదాలను వలలో నుండి విడిపించును అంటున్నాడు దావీదు మహారాజు. ఆయన కనుదృష్టి ఎప్పుడు యెహోవా వైపుకేనంట. ఒక రాజు మరి ఆయన దృష్టి అంతా రాజులకు రాజు మీదే ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఆయన దృష్టి ప్రభు మీదనే ఉన్నాడమ్మా. మన దృష్టి కూడా అలాగే ఉండాలి, స్థిరంగా ఉండాలి, ప్రభు వైపే చూస్తూ ఈ యాత్రలో ముందుకు సాగాలి. తర్వాత 145వ కీర్తన 15వ వచనం చూసినట్లయితే సర్వజీవుల దృష్టి నీ వైపు చూచుచున్నది. సర్వజీవులు ఆ సృష్టికర్త వైపే చూస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం వాళ్ళ దృష్టి. మరి మన దృష్టి ఎలా ఉంది? మరి ఎవడు దీనుడై నలిగి నా హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునే వానినే నేను దృష్టి ఉంచుతాను అంటున్నాడు మన ప్రభు. విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిని దృష్టించే వాడిగా మనం చూస్తా ఉన్నాం. సాతానుడు ఎప్పుడు మన దృష్టి మరల్చేవాడిగా మనం చూస్తాం కదా. దేవుని వైపు చూడకుండా లోకం వైపు త్రిప్పాలని యేసయ్యనే మరి సాతానుడు చూసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి వాక్యం ద్వారా శోధనని జయించిన ప్రభువుగా చూస్తా ఉన్నాం. మనం కూడా వాక్యాన్ని ఎరిగి వాక్యం ద్వారా అపవాదిని ఎదిరించే వారంగా ఉన్నాం. మరి కొందరి దృష్టి చూసినప్పుడు చూద్దాం. సాతానుడు తంత్రాలు, వాడి తంత్రం ఏంటంటే మన దృష్టి మరల్చాలని వాడి యొక్క తంత్రం. అయితే భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే మీరు సాతాను యొక్క తంత్రములు ఎరుగని వారు కారు అంటున్నాడు కొరింథీ పత్రికలో భక్తుడు రాస్తూ. మరి పేతురు యొక్క దృష్టి మరలింది, ఆయన మునిగిపోసాగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే లోతు భార్య యొక్క చూపు మరలింది, వెనుక చూచింది. ఆమె అయితే ఘోర నష్టం, ఆమె ఉప్పు స్తంభమైనట్లుగా చూస్తా ఉన్నాం. లోతు గారి చూపు మరలింది, లోకం వైపు ఉంది. ఆయనకంట సొదొమ ఎలా ఉందంటే యెహోవా తోటలాగా ఉందంట ఆయనకి. ఆయన కుటుంబం పతనం అయిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆకాను చూపు బంగారం వస్త్రాలపై ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. నష్టం, ప్రాణం పోగొట్టుకున్నాడు.
గెహజీ చూపు నయమాని యొక్క బహుమానం పై ఉంది. లెప్రసీ తెచ్చుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. రాజైన సొలొమోను యొక్క తర్వాత సంసోని గారి యొక్క దృష్టి చూస్తే భార్యల వైపు ఉందమ్మా. భక్తి జీవితంలో ఓటం పాలైపోయినట్లుగా గొప్ప భక్తులు మనం చూస్తా ఉన్నాం. ప్రియ సోదరి, నీ చూపు నా చూపు ప్రభు మీదనే ఉండాలి. మరలితే మనం ఓడిపోతాం భక్తి జీవితంలో అని చూస్తా ఉన్నాం. మరి మూడవదిగా చూసినట్లయితే ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఈ విశ్వాసమున కర్త అయిన ప్రభు వైపు చూస్తూ పరిగెత్తాలి. మూడవది విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి పరిగెత్తాలి. మన ఆత్మీయ జీవితంలో మన విడిచిపెట్టవలసినవి అన్ని కూడా విడిచిపెట్టాలి. విశ్వాస జీవితంలో రక్షించబడిన నాటి నుండి నీవు నేను పరిగెత్తుతూనే ఉన్నాం. ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతా ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు ఉంటుంది కదమ్మా. అన్ని ఆశల చొప్పున జీవిస్తా ఉన్నాం కదా, శరీర కోరికల చొప్పున జీవిస్తా ఉన్నాం కదా. అన్ని ఆశల చొప్పున జీవించడానికి గతించిన కాలమే చాలును అంటున్నాడు పేతురు భక్తుడు రాస్తూ భక్త కోటికి కదమ్మా. మరి మన విడిచి పరిగెత్తాలి. ఆ విడిచిపెట్టవలసిన ఏంటంటే భారము అని చూస్తున్నాం 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందువలన మనము కూడా ప్రతి భారముని విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని విడిచిపెట్టాలమ్మా. మరి భారం అంటే బరువు. మనం బరువులు మోసుకుంటూ పరిగెత్తగలరా ఎవరన్నా? ఒకవేళ వాడు పరిగెత్తినా గాని గమ్యం మాత్రం వాడు చేరుకోలేడు. మరి మానవులందరూ కూడా పాప భారముతో ఉన్నప్పుడు మన ప్రభువు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఆయన పాపం నుండి విముక్తినిగా చేసి విశ్రాంతినిచ్చేవాడిగా చూస్తా ఉన్నాం. మన ప్రభు యేసు రక్తము ప్రతి పాపం నుండి విడిపించేదిగా చూస్తా ఉన్నాం. మరి అలాగా ప్రతి మనిషి పాప భారం మోస్తున్నాడు. దాన్ని భుజాన వేసుకొని ఎన్ని సంవత్సరాలు పరిగెత్తినా గానీ వాడు పరిగెత్తలేడు. మరి రక్షించబడిన మనం కూడా అడుగు ముందుకేయలేం. మనలో శరీర కార్యాలు, మనలో ఈ భారాలు ఉంటే మనం ముందుకు వేయలేమని చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టి మనం ముందుకు సాగిపోవలసిన వారంగా చూస్తా ఉన్నాం. మరి రిపీటెడ్ సిన్స్ మరలా వాళ్ళ చేసిన తప్పే మరలా చేస్తూనే ఉన్నాం. వయసు ఎంత అయినా మరి ఏ వయసు వచ్చినా గానీ మరలా చేస్తూనే ఉన్నాం. క్వాలిటీ లైఫ్, నాణ్యమైన భక్తి జీవితం జీవించలేకపోతా ఉన్నాం. నాసిరకంగా జీవిస్తా ఉన్నాం. ప్రభువుకి అవమానం తెస్తా ఉన్నాం. మనం ఎంతో దుఃఖపడతా ఉన్నాం. మరి ఎలా జీవిస్తున్నాం? ఈ భారాలన్నీ విడిచి పరిగెత్తినప్పుడు మనం చక్కగా మనకేంతో తృప్తి, సంతోషం ఆత్మలో ఉండేదిగా చూస్తా ఉన్నాం. మన లోపాలని సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రియ సోదరులారా, మరి నా లోపాలను, వైఫల్యాలను సరిదిద్దుకోవాలి. దిస్ ఈస్ ద న్యూ డే ఫర్ అస్. మనకి సరి చేసుకోవడానికి ఒక దినాన్ని ఇచ్చాడు మన ప్రభువు కదా. సరి చేసుకొని ప్రభు కోసం నాణ్యంగా జీవిద్దాం. మరి ఈ పోరాట జీవితంలో మరి పౌలు గారిని చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను 1 కొరింథీ 11:1 చూస్తే నేను క్రీస్తును పోలి నడిచాను అంటున్నాడు. ఎంత వాట్ ఏ గ్రేట్ ఛాలెంజ్ అబ్బా మన ముందు ఉంచాడు ఆయన. అంటే క్రీస్తుని పోలి జీవించాడంట. ప్రభు ఈజ్ ఈక్వల్ టు పాలమ్మ. మరి ఎంతగా జీవించాడు? నేను క్రీస్తును పోలి జీవించాను, మీరును నన్ను పోలి జీవించండి అంటున్నాడు. మనం చెప్పగలమా ఈ మాట? నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నానని చెప్పగలమా? మరి నీ కుటుంబంతో చెప్పగలవా? మన బిడ్డలతో నేను క్రీస్తుని పోలి జీవించానని మనం చెప్పగలమా? మరి పౌలు గారైతే ఎంత చక్కని సవాలు మనం ముందుంచాడు. అలాంటి జీవితం మనం జీవించాలి. మరి ఇశ్రాయేలు ప్రజలను చూసినట్లయితే వాళ్ళు ఐగుప్తుని విడిచారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ ఆలోచనలన్నీ ఐగుప్తు మీదనే ఉన్నాయి. సారికి ఐగుప్తు తిరిగి పోవాలని పోగొన్నట్లుగా వాళ్ళు చూస్తా ఉన్నాం. ఇలా తిరుగుబాటు చేసి ప్రభు మీద వాళ్ళు ఏం చేశారంటే అరణ్యంలో రాలిపోయినట్లుగా చూస్తా ఉన్నాం ఎంతో మంది కదా. మరి మనం వెనుదిరగకుండా మనం ప్రభు కోసం ఇలాగ ముందుకు సాగిపోవాల్సిన వారంగా ఉన్నాం. మరి ప్రతి భారాన్ని మనం విడిచిపెట్టాలి అని చూస్తున్నాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే చిక్కులు పెట్టే పాపాలమ్మ. మరి మనం సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అని మనం ఇక్కడ చదువుతున్నాం కదా.
మరి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి అని మనం చూస్తా ఉన్నాం. మరి ఏమి చిక్కులు పెట్టే ఆ పాపాలు ఏంటంటే అవిశ్వాసం. మనలో అవిశ్వాసం ఇది జరుగుతుందా లేదా, ప్రభు మీద విశ్వాసం లేని వారంగా ఉంటున్నాం. అవిశ్వాసంతో అవిశ్వాసం పాపంలోకి నెట్టేసేదిగా ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. శరీర కార్యాలు, కోపం, ద్వేషం, అసూయలు, మరి పగలు, ఇవన్నీ కూడా మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాలుగా మనం చూస్తా ఉన్నాం. సులువుగా పాపంలోకి పడద్రోసేవిగా మనం చూస్తా ఉన్నాం. మరి యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, పాపం విడిచి రండి అని మాట్లాడుతా ఉన్నాడు. పాపం విడిచి రండి అనే ఆజ్ఞ. పాపం విడిచిపెట్టకుండా పరిగెత్తితే మనం సరిగా పరిగెత్తలేం కదమ్మా. మనం పాపం విడిచిపెట్టకుండా పరిగెత్తితే సరిగా పరిగెత్తలేం, ఎంత పరిగెత్తినా గాని మనం అని చూస్తా ఉన్నాం. మరి మన వెంట రాని శరీరం కోసం ఎంతగా పరిగెత్తుతున్నామో వెంట వచ్చే ఆత్మను మాత్రం పస్తుంచుతున్నాం కదమ్మా. మరి 4వదిగా గురి కలిగి పరిగెత్తాలి అని మనం చూస్తా ఉన్నాం. మరి ఎన్నో గురులు మనం చూస్తాం. జాబ్ కోసం మనం చూసినప్పుడు ఒక జాబ్ కోసం గురితో చదువుతారు పిల్లలు. తర్వాత ఇల్లు కట్టుకోవాలనే గురి, తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలనే గురి. ఎన్నో గురులు మనం చూస్తా ఉన్నాం మరి లోకంలో. మరి తర్వాత బాగా సంపాదించాలనే గురి. మరి ఎన్నో గురులు మనం చూస్తా ఉన్నాం. మరి ఎంతగా మరి ఇవన్నీ ఉన్నాయి మన జీవితంలో. ఈ గురువులు కానీ పౌలు గారిని గురించి చూసినట్లయితే ఆయన గురి కలిగి పరిగెత్తేవాడిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన గమ్యం చేరుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని అన్నాడు గాని ఆయన నేను అన్నాడు నా ఆస్తిని కాపాడుకున్నా అనలేదు, నా స్థలం కాపాడుకున్నా అనలేదు. ఆయన ఏమన్నాడంటే నా విశ్వాసము కాపాడుకున్నా అన్నాడు. మరి మనం విశ్వాసం కాపాడుకునే వారంగా ఉన్నామా ప్రియులారా? మరి అలాగా పోరాడాలి. మనం బహుమానం పొందేవారంగా పోరాడాలని ఈ భక్తులందరూ కూడా మనల్ని ప్రోత్సాహపరుస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. మరి నెక్స్ట్ చూసినట్లయితే వేగంగా పరిగెత్తాలి. ఒక పందెం గెలవాలన్నా, ఒక ప్రాణం కాపాడాలన్నా, లేకపోతే ఒక రికార్డు సృష్టించాలన్నా వేగం, ఖచ్చితత్వం ఎంతో అవసరం కదా. మరి మన ప్రభు సేవలో వేగం అవసరం అని చూస్తా ఉన్నాం. రెండవ తిమోతి 4:2 అంటాడు, ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో అంటున్నాడు. మరి సహనంతో వేగంగా మనం పరిగెత్తి ఆయన సువార్త ప్రకటించే వాళ్ళంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకం కోతెంతో విస్తారంగా ఉంది. అది పండి ఎండి రాలిపోవడానికి సిద్ధంగా ఉండగా, మరి లోకం నశించిపోవడానికి సిద్ధంగా ఉండగా మనం ఏం చేయాలంటే వేగంగా పరిగెత్తి సువార్త ప్రకటించే వారంగా మనం ఉండాలి. ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు ప్రకటించును నీ సువార్తను సకల జనులకు సహనముతో. ఆత్మలకు రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను. ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను. అంతము వరకు ప్రకటింతును అసూలు బాపిన ప్రభు యేసుని. అంతము వరకు ప్రకటింతును అసూలు బాపిన ప్రభు యేసుని.
హత సాక్షులలో చేరుటకై కలవర మొందెద సువార్తకై ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహరముతో. అహష్వేరోష్ కాలంలో, ఆ రాజు కాలంలో వేగంగా మరి ఆ యూదుల మీదకి రాబడిన ఆ యొక్క ఆ ఆ ఆ నాశనాన్ని మరి దాన్ని తొలగించుకోవడానికి వేగంగా బీజాస్వముల మీద వేగంగా నలుమూలలా పరిగెత్తినట్లుగా పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. మొర్దెకై మరి తాకీదులు రాయించి తీసుకొని ఎంత వేగంగా తీసుకొని వెళ్ళి ప్రకటించారో కదమ్మా. అలాగే మనం ప్రభు సువార్తని వేగంగా ప్రకటించవలసిన వారంగా ఉన్నాం. మరి వేగంగా పరిగెత్తేటప్పుడు ఎంతో అలసట వస్తుంది కదా. మరి ప్రాణానికి అలసట వచ్చినప్పుడు ప్రభువును గుర్తుకు తెచ్చుకోవాలి. పాపాత్మల కొరకు ఆయన ఎంతో తిరస్కారాన్ని భరించిన ఆ ప్రభువుని మనం తలంచుకోవాలి. మరి ఆ 12 గంటల ఎండవేళ ఆ పాపాత్మురాలైన ఆ సమరయ స్త్రీ కోసం ఆయన ఎంతగా ఆ బావి దగ్గర వేచి ఉన్నాడు. మరి ఆ గొప్ప ప్రభు ఆ స్త్రీ పాపాత్మురాలైన ఒక స్త్రీ రక్షణ కోసం కదా ఎండలో వేచి ఉన్నాడు. ఆ ప్రభు ఎవరంటే ఆ సృష్టికర్త, ఈ లోకాన్ని ఒక రాజు. అది మనకి ఎంతో మాదిరి అని మనం చూస్తా ఉన్నాం. మధ్యాహ్నం వేళ మిట్ట మధ్యాహ్నం ప్రభు ఎంతగా ఆయన సహించి అక్కడ నిలబడి ఆమెను రక్షించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రభుల సాధు స్వభావం కలిగి మనం ఉండాలి. అలసట పడక మనం పరిగెత్తే వారంగా ఉండాలి. మరి ఈ విధంగా ఎందుకు పరిగెత్తాలంటే బహుమానం కోసం అని మనం చూసాం. ఎలా పరిగెత్తాలంటే, ఒకటి ఓపికతో పరిగెత్తాలని, 2 ప్రభు వైపు చూస్తూ పరిగెత్తాలని, 3వది ప్రభు మీదనే మన దృష్టి ఉండాలి, 3వదిగా విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టి పరిగెత్తాలని, తర్వాత గురి కలిగి పరిగెత్తాలని, తర్వాత వేగంగా పరిగెత్తాలని మనం చూసామమ్మా. మరి ఇంకా మనము అసలు పరుగుల్లో రకాలు చూద్దాం. మరి ఎలాంటి పరుగు మనం పరిగెత్తుతున్నాం? గుడ్ రేస్ ఉంటది, మరి ఓడిపోయేది ఉంటది. మరి మంచి పరుగులు, మంచి పోరాడిన వారిని కొంతమంది నేను జస్ట్ మీ ముందు ఉంచాలని ఉదాహరణగా నేను తలుస్తూ ఉన్నాను. మరి ఫినెహాస్ యొక్క పరుగు చూసినట్లయితే, ఆయన పాపాన్ని ఖండించుటకు, పాపాన్ని శిక్షించుటకు, భక్తిహీనతను నిర్మూలించుటకు పరిగెత్తిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. దేవుని విషయంలో రోషం గల ఫినెహాస్గా మనం చూస్తా ఉన్నాం. పాపాన్ని సహించలేకపోయిన వాడిగా చూస్తా ఉన్నాం. మరి ఆయన పాపం తీసివేయడానికి ఆయన ఒక ఇశ్రాయేలీయుడు మిద్యాని స్త్రీతో పాపం చేయగా అందరి మీదకు తెగులు వచ్చింది. మరి 4000 మంది చనిపోయారు. మరి తెగులు ఆగిపోవాలంటే పాపం తీసివేయాలి అక్కడ. అప్పుడు ఆయన కత్తితో పొడిచి చంపి అందరూ నశించిపోకుండా తెగులు నుండి రక్షించిన వాడిగా చూస్తా ఉన్నాం. అలాగైతే ఎంత బాగుందమ్మా ఫినెహాస్ పరుగు ప్రభు కోసం. మరి తర్వాత స్టెఫన్ పరుగు చూసినట్లయితే, స్టెఫన్ ఎవరి కోసం అప్పగించుకున్నాడు, ఎవరి కోసం మరణించాడు? ఆయన ప్రభు కోసమే కదమ్మా. జ్ఞానంతో కృపతో నిండిన వాడిగా మనం చూస్తున్నాం స్టెఫన్ ని. మరి పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తం క్షుణ్ణంగా ఒక్క వర్తమానంలో అందించాడు. లేఖనాల్లో పట్టు ఉంది కదమ్మా, లేఖనాలు మొత్తం ఎరిగిన వాడిగా చూస్తా ఉన్నాం. మరి లేఖనాల్లో పట్టు మనకుందా సహోదరి? మరి శిష్యుల కంటే ప్రభు పనిలో ముందున్నాడు, హతసాక్షుల గుంపులో ముందు ఉన్నాడు, త్యాగం చేసి ప్రకటించిన స్టెఫన్ గా మనం చూస్తా ఉన్నాం. అలాగైతే స్టెఫన్ పరుగు ఎంత బాగుందో కదమ్మా. మరి అలాగే మనం ఇంకెన్నో ఉదాహరణలు చూడగలం. మరి దానియేలు చూసినట్లయితే, దానియేలు యొక్క పరుగు ఎన్నిసార్లు చదివినా ఆయనలాగా పరిగెత్తలేకపోతున్నాం మనం భక్తి జీవితంలో కదా, అలా జీవించలేకపోతున్నాం. ఆయన లాంటి హోలీనెస్ మనలో చూడలేకపోతా ఉన్నారు. మరి 100కు 100%, 100కి 100% పరిశుద్ధత మన ప్రభు కోరుతా ఉన్నాడు. మన మాటల్లో, మన చూపుల్లో, ఆలోచనల్లో, మరి ఒంటరిగా ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు, ఎక్కడున్నా మరి
దేవుడు ఆశించేది పరిశుద్ధత. మరి ఆయన ప్రధానమైన ఆజ్ఞ, ఆయన ఆజ్ఞల్లో ముఖ్యమైనది కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. మరి అలా జీవిస్తున్నామమ్మా. ఎంతగా జీవించాడు దానియేలు గారిని మనం చూసినట్లయితే. అసలు కేవలం ఆహార పానీయాల్లో కూడా అపవిత్ర పరుచుకోకూడదంట. ఆయన ఉద్దేశం చూసారా? గొంతు కత్తి పెట్టుకున్న దానియేలుగా మనం చూస్తా ఉన్నాం ఆ బిడ్డలు. మరి ఆ దానియేలు బృందం మరి ఎంతగా ఆహార నియమాల్లో, ఆహారం విషయంలో కూడా తమ అపవిత్ర పరుచుకోకూడదు అని తలంచిన వారుగా చూస్తా ఉన్నాం. ప్రార్థనా జీవితం కాపాడుకొనుటకు ఎట్లా పరిగెత్తాడో కదా. మరి ఆయన ఏమన్నాడంటే, నేను ఐ వాంట్ టు డై యాజ్ ఎ ప్రేయింగ్ మ్యాన్ అనుకున్నాడు. నేను ఒక ప్రార్థనా పరుడిగా నేను చనిపోయినా కానీ పర్వాలేదు, కానీ ప్రార్థన లేకుండా నేను జీవించలేను, ఇక చాలా జీవించింది, ఇక ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభువుని చూద్దాం అనుకున్నాడేమో. ఎంతగా పరిగెత్తాడు దానియేలు. మరి మన భక్తి జీవితాలు ఎలా ఉన్నాయమ్మా? మరి ఇంకా మనం ఎంతో మందిని చూడగలం. అలాగా యోసేపు యొక్క పరుగు, పవిత్రత కాపాడుకోవడానికి, శీలం కాపాడుకోవడానికి ఎంతగా పాపానికి దూరంగా పారిపోయాడంటమ్మా. మరి అలాగా పాపానికి దూరంగా పారిపోకపోతే ఒకనాడు పాపములో పడిపోతావు ప్రియ సోదరి. మరి పాపానికి దూరంగా పారిపోవలసిన వారమై మనం ఉంటున్నాం. పాపం చేయడం కంటే చెరసాలలో ఉండడం మేలు అనుకున్నాడు. మరి ఎట్లా మంచిగా ప్రభు కోసం జీవించాడో కదమ్మా. యోసేపు పారిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఒక ఆయన పాపంతో యోసేపు అయితే పారిపోయాడు పాపానికి దూరంగా. ఒక ఆయన పాపంతో ముచ్చటించి పాపంలో పడిపోయాడు కదమ్మా. సంసోనుని మనం చూస్తా ఉన్నాం. మరి మనం కూడా తన సిలువని ఎత్తుకొని వెంబడించాలి. తన సిలువ అంటే అవమానాలు, ప్రభు కోసం నిందలు మరి భరించే వారంగా ఉండాలి. మరి పారిపోవలసిన విషయాల్లో పారిపోవలసిన వారంగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఇద్దరిని నేను భక్తి జీవితంలో ఓడిపోయిన వారిని చూపించి నేను ముగిస్తాను. మరి అబ్షాలోము యొక్క పరుగు, మంచి పరుగులు మనం చూసాము. ఫినెహాస్ పరుగు, స్టెఫన్ పరుగు, దానియేలు పరుగు, యోసేపు పరుగు, ఎంత ప్రభు కోసం నమ్మకంగా జీవించారో మనం చూసాము. మరి ఈ అబ్షాలోము గారి యొక్క పరుగు చూసినట్లయితే అధికారం కోసం పరుగు, అధికారం కోసం అక్రమంగా అడ్డదారిలో తండ్రిని చంపి అధికారం పొందాలని పరిగెత్తినట్లుగా చూస్తా ఉన్నాం, తప్పించినట్లుగా చూస్తా ఉన్నాం. ఏమైనాడమ్మా? నశించిపోయాడు అబ్షాలోము. తండ్రిపై తిరుగుబాటు చేస్తే లోయ కాకులు పీకును అని మనం సామెతల్లో చూస్తామా ఆ చివరి అధ్యాయాల్లో. మరి మన పిల్లలు కూడా నశించిపోకముందే వాళ్ళ రక్షణ కోసం కన్నీరు కార్చవలసిన వారి కోసం, మన పిల్లల కోసం వారి రక్షణ కోసం కన్నీరు కార్చవలసిన వారంగా ఉన్నాం. అయితే ఆ తండ్రి దావీదు మహారాజు ఏమంటాడంటే, ఆ తండ్రి ప్రేమ, నా కుమారుడా నీకు బదులుగా నేను భావిస్తే బాగుండు అని విలపిస్తా ఉన్నాడు. మరి ఎందుకంటే ఆ కుమారుడు పాతాళానికి వెళ్తాడని అంగలారుస్తా ఉన్నాడు. మరి మన బిడ్డలు కూడా, మన బిడ్డలు ప్రభువులో ఉన్నారా? మరి మనం కూడా దావీదు మహారాజులాగా మన బిడ్డల కోసం వారు నశించిపోకముందే అంగలార్చవలసిన వారంగా ఉన్నాం. అబ్షాలోము యొక్క పరుగు మనం చూసాం. మరి ఓడిపోయిన జీవితం, నశించిపోయిన జీవితంగా మనం చూస్తా ఉన్నాం. మరి అలాగే దేమా గురించి చూసినట్లయితే కొన్ని పత్రికల్లో దేమా మీకు వందనములు తెలియచేస్తున్నాడు అని రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. మరి 2వ తిమోతి పత్రికలో, ఇంకా కొన్ని పత్రికల్లో, ఆయన కొలొస్సీలో, ఫిలెమోను పత్రికలో పౌలుతో కూడా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. కానీ ఒకనాడు ఏమైపోయాడంటే పౌలును విడిచిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. మరి 2వ తిమోతి 4:4 ఏమంటున్నాడంటే, దేమా ఇహలోకాన్ని స్నేహించి ప్రభుకు దూరంగా వెళ్ళిపోయాడంటమ్మా. మరి నీ నా పరుగులు ఎలా ఉన్నాయి? మరి ఎంతగా ప్రేమించి ప్రభువుతో ఉన్నవాడు కొంతకాలం లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మరి
ప్రభువుని వెంబడించే వారంగా ఉన్నామా? శరీర కార్యాలని లయపరిచే వారంగా ఉన్నామా? మరి క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు అని గలతీ 5:24 మనం చూస్తున్నాం. ఈ విషయాల్లో మరి వేటిని సిలువ వేయాలో వాటిని సిలువ వేయవలసిన వారంగా మనం ఉన్నాం. మరి ఈ విధంగా అబ్షాలోము ఓడిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. భక్తి జీవితంలో గెహజీ కూడా దేని కొరకంటే నయమానం బహుమానం కోసం పరిగెత్తి ఆయన ఆస్తి పాస్తులు ఈ లోకంలో సంపాదించుకోవాలని పరిగెత్తుకొని పోయి కృషి సంపాదించుకున్న వాడిగా మనం చూస్తా ఉన్నాం. ప్రియ సోదరిలారా, మరి మనం ఈ భక్తి జీవితంలో మనం ముందుకు సాగుచుండగా మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా పరిగెత్తుతున్నాం, మనల్ని మనం పరీక్షించుకొనవలసిన వారంగా ఉన్నాం. మరి చివరిగా మనం న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. ఆ దినాలలో రాజు లేడు అంట. ఆ దినాల్లో వారికి రాజు లేడు. వాళ్ళందరూ ఇష్టానుసారంగా జీవించినట్లుగా ఇశ్రాయేలీలు మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రజలు మరి కానీ రాజు లేడు, కానీ వారికి ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని త్రోసిపుచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి వాళ్ళు మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేయట్లేదా? వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? వాళ్ళు దాని తత్ఫలితంగా వాళ్ళు గొప్ప మూల్యం చెల్లించుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఆ వాక్యాన్ని విడిచి ధర్మశాస్త్రాన్ని త్రోసిపుచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించినందువల్ల వాళ్ళు విగ్రహారాధనకు లోనయ్యారు. అనేజనులకు లొంగిపోవాల్సి వచ్చింది, వాళ్ళ జీవితంలో ఓడిపోవాల్సి వచ్చింది అనే మనం చూస్తా ఉన్నాం. మరి వాక్యానికి లోబడే వారంగా ఉండాలి. వాక్యానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. మరి మన జీవితంలో మనము ఏమి సంపాదించినా గాని అన్ని కూడా వ్యర్థమే. ఎంత ప్రయాసపడినా అన్ని వ్యర్థమే. క్రీస్తు కోసం ప్రయాసపడిన లేదా క్రీస్తు కోసం మనం చేసిన పని మాత్రమే ఉపయోగకరమైనది అని చూస్తా ఉన్నాం. మిగిలినంత వ్యర్థం. మరి క్రీస్తు నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నాడు. మరి ప్రియ సోదరులారా, మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని ప్రభు కోసం అలయక ముందుకు పరిగెత్తడానికి దినదినం ఆ విధంగా సత్య వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తూ ఆయన పరిమాణాలను వెదజల్లే వారంగా, ఆయన సువార్త బీజాలు వెదజల్లే వారంగా, ఆయన కోసం ఎదురు చూసే వారంగా, ఆయన రాకడ కోసం సిద్ధపడే వారంగా మరి అలాగా నమ్మకంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. అవకాశం ఇచ్చిన కెజియాకి మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. వందనాలు.